క్రైస్తలో మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని నిబంధనను భంగపరిచిన ప్రజలు తిరిగి మరలా దేవుని నిబంధనకు లోబడి ఉండుటకు ఇష్టపడితే దేవుడు వారికి సర్వ సమృద్ధిని కలుగజేస్తానని భక్తుడైన మోషే ద్వారా ఈ మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యెహోవా దృష్టికి యథార్థముగా నమ్మకముగా జీవించి దేవుని వలన వర్ధిల్లారు. నేడు నీవు కూడా అటు యథార్థత నమ్మకత్వము కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి నీకు సఫలతను విజయాన్ని అనుగ్రహిస్తానని నిన్ను బలపరుస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు వర్ధిల్ల చేసిన కొందరిని మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే సమూయేలును దేవుడు వర్ధిల్ల చేశారు, ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేశారు, హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేశాడు. సమూయేలును, ఉజ్జియాను, హిజ్కియాను వర్ధిల్ల చేసిన దేవుడు ఈ దినాన్న నిన్ను కూడా వర్ధిల్ల చేయడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. నీవు కూడా వారి వలె యథార్థత నమ్మకత్వము కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి నిన్ను బలపరిచి నీకు విజయాన్ని సఫలతను కలుగజేస్తానంటున్నారు. దేవుడు ఇచ్చే విజయాన్ని సఫలతను పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ దేవుడైన యెహోవా నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయనని ఒక వాక్యము ద్వారా మాట్లాడినావు. నీవు ఇచ్చే వర్ధిల్లతను మేము పొందుకోవాలంటే ప్రభా యథార్థతను నమ్మకత్వాన్ని కలిగి జీవించాలన్నావు. అటు యథార్థమైన జీవితాన్ని నమ్మకమైన జీవితాన్ని కలిగి జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. అదేవిధంగా ఈ దినాన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా మంచి జ్ఞానంతో బిడ్డల్ని నింపండి ప్రభా. మంచిగా ఎగ్జామ్ రాయడానికి నీ సహాయం దయచేయండి. ప్రయాణాల్లోని కృపను చూపించి సమయోచితమైన జ్ఞానంతో బిడ్డలను తృప్తిపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.